నమస్కారం దోస్తో, వెల్కమ్ టు క్రిస్టియన్ ఎంపైర్. ఇవాళ మనము గంగా నది ఘాట్ దగ్గర ఉన్నామండి. సో ఇది బ్రిడ్జ్. నేను 4 days నుంచి లోపలే ఉన్నాను. ఇవాళే బయటకు వచ్చాను అండ్ 2 times కుంభ స్నానం చేశాను. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ రాముడి దర్శనం చేసుకున్నాను అండ్ టెంపుల్స్ అన్ని దర్శనం చేసుకున్నాను. ఇక్కడ ఒక స్పెషల్ టెంపుల్ ఉంది లోపల. ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారు అనమాట. ఓకే, సో అవన్నీ కూడా కొన్ని బయట నుంచి కొన్ని లోపల నుంచి దర్శనం చేసుకోవడం జరిగింది. సో ఇవాళ నేను బయటకు వచ్చేసాను ఈ ఘాట్ లోపల నుండి. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళటానికి ఆల్మోస్ట్ లైక్ 16 kilometers క్లోజ్ చేసి ఉంది అండ్ 18 kilometers ఎయిర్పోర్ట్లో ఉంది. సో నేను ఇప్పుడు రెడీ అయ్యి సో లాంజ్లోకి వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. 3-4 hours నేను ప్రయాగరాజ్ వదిలేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాను. యాక్చువల్లీ నా ఫ్లైట్ రేపు మార్నింగ్. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, పడవలో చూసారా ఎంతమంది జనాలు వస్తున్నారు వెళ్తున్నారు. వీళ్ళందరూ స్నానం చేయటానికి వెళ్తున్నారు. ఓకే, కొంతమంది చేసి వస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ దూరంగా నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను దూరంగా. ఓకే, సో ఇక్కడ త్రివేణి సంగమం అన్నమాట. ఇక్కడ మధ్యలో కొంత ఏరియా ఐలాండ్ లాగా పైకి ఉంది. ఈ 3 కలిసే ప్లేస్ లో అక్కడ మాత్రం అందరూ బోట్లు ఆపి మధ్యలో స్నానం చేసుకోవచ్చు. ఇక్కడ దూరంగా మీకు కనిపిస్తా. అండ్ వైట్ గా కనిపిస్తున్నాయి అన్ని కూడా టెంట్లు. ఓకే, అవన్నీ టెంట్స్. సో 10,000 నుంచి 18,000 మధ్యలో వాటికి రెంట్ అనమాట పర్ డే. ఓకే, ఇవన్నీ కూడా ఘాట్ టెంట్ వేస్తారు. ఓకే, ఇదంతా ఒడ్డు. అండ్ ఇప్పుడు నేనున్నది ఇది సిటీ. నేను సిటీలో ఉన్నాను. ఓకే, సో సిటీలో నుంచి కూడా చూడండి, రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి కంటిన్యూగా ఎంతమంది జనాలు వస్తున్నారు. ఓకే, సో ఆల్రెడీ నాకు తెలిసినంత మటుకి అకార్డింగ్ టు మై ఐడియా ఒక 4 crore 4 కోట్ల మంది జనాలు నాకు తెలిసి ఉన్నారు. అండ్ నిన్న రాత్ర ప్రయాగరాజ్ లో ఎక్కడ ఫుడ్ కూడా దొరకట్లా. రైస్ అయిపోయింది, షుగర్ అయిపోయింది అండ్ టీ పౌడర్ అయిపోయింది. ఓకే, అండ్ ఆటా అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఓకే, ఎందుకంటే ఒక ఊళ్ళో సడన్ గా 8 కోట్ల మంది వచ్చి 10 రోజుల నుండి ఒక్కొక్క మనిషి 4 సార్లు టీ తాగితే ఎంత టీ పొడి తీసుకొస్తాడు, ఎంత షుగర్ తీసుకొస్తాడు. అండ్ రోజు బయట నుంచి రావడానికి కూడా పోలీసులు అలౌ చేయట్లేదు, అందుకని బయట నుంచి రావట్లేదు. సో నిన్న రాత్ర చాలా టైట్ మూమెంట్ వచ్చేసింది, చాలా మంది ఫుడ్ దొరకలేదు. అండ్ ఇప్పుడు మనము నెక్స్ట్ ఇప్పుడు కనుక పోలీసు వాళ్ళు అలౌ చేస్తే కనీసం ఫుడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు అవుతాయి. అన్ని నకిలీ కూడా దొరకటం మొదలు పెట్టినాయి. సో హోటల్ రూమ్స్ కానీ ఫుడ్ కానీ చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. ఎవరు ఎక్కడ దొరికితే అక్కడ. ఎంత డబ్బులున్నా సరే ఈ ఒక్క ప్లేస్ లో ఈ 4 రోజుల్లో ఎంత డబ్బులున్నా సరే మీ దగ్గర డబ్బులు దేనికి పనికిరావు. అంతే, మీ డబ్బులుంటే మీ ఊళ్ళో మీకు డబ్బులు ఉండొచ్చు, కానీ ఈ ఊళ్ళో మీ డబ్బులతో ఏమీ రాదు, ఏమీ పని చేయదు. మీరు హోటల్ కొనుక్కోలేరు, నడిచెళ్ళకోకుండా ఏది కూడా వెహికల్ కొనుక్కోలేరు, దేన్ని మీరు ఏర్పాటు చేసుకోలేరు. అది సో డబ్బులు చాలా మంది దగ్గర ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ కూడా డబ్బులు పనికిరాని ఒకే ఒక ప్లేస్ ఈ 4 రోజులు ఈ ప్రయాగరాజు. ఓకే, సో డబ్బులు ఉన్నాడు పర్వాలేదులే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను మేనేజ్ చేసుకుంటానని మాత్రం ఏమనుకోకండి. డబ్బులు నా దగ్గర ఉన్నాయి కానీ ఏం పనికి రాలేదు. ఓకే, మీ కాళ్ళు దేవుడి యొక్క అనుగ్రహం, ఈ రెండే మీకు పనిచేసేది, మీ పూర్వీకుల యొక్క పుణ్యం. ఓకే, బాయ్ బాయ్.